హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే బెండకాయ పులుసు చేసుకుంటున్నాం అనమాట. హెల్దీగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ పులుసు అనమాట. అలాగైతే ఇగో అండి, బెండకాయలు లేతగా ఉన్నాయి. ఒక హాఫ్ కిలో తీసుకున్నాం అనమాట. అలాగే టమాటాలు ఒక 1/4 కిలో ఉంటాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే చింతపండు పులుపు అనమాట. ఇవి కట్ చేసుకున్నాక చూపిస్తాను. టైం ఎక్కువైపోతుంది కదా. బెండకాయ పులుసు చేసుకోవడానికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా చింతపండు, అలానే బెండకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఎండుమిర్చి ఇంకా ఆవాలు వేసుకున్నామండి. అట్లానే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంకో ఇది టమాటా వేసుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత బెండకాయ టమాటా మగ్గిపోయిన తర్వాత బెండకాయ వేసుకోవాలండి. ఈ బెండకాయ కొంచెం మగ్గాలి. ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. బెండకాయ మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత మనం ఏంటంటే కొంచెం కారం వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా వేసుకున్న బాగానే ఉంటుంది. పుల్లపుల్లగా పుల్లపుల్లగా కారంగా ఉంటుంది. అట్లానే ఉప్పు వేసుకున్నాను అంతే. ఒకసారి ఇలా కలిపేసుకొని చింతపండు పులుపు వేసుకుందాము. చింతపండు పులుపు వేసుకుంటున్నామండి. తీసి పెట్టుకున్న చింతపండు పులుపు అయితే వేస్తున్నాను. అట్లానే వాటర్ వేసుకోవాలి. ఉడకాలి. ఒక 20 మినిట్స్ ఉడికితే పులుపు అంతా బెండకాయ ముక్కలకు పట్టి బాగుంటుంది. చూసారు కదండి, బెండకాయ పులుసు అయితే ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి. ఇంకా దగ్గరగా ఉడికితే ఇంకా బాగుంటుంది అన్నమాట. బెండకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. బెండకాయ పులుసు చాలా బాగుంటుంది రైస్లోకి.